స్త్రీ పురుషులు ఒకరి ఆకర్షణలో ఒకరు పడ్డాక లోకం కనిపించదు ఇక. అలాగే ప్రకాష్ పార్వతిల ప్రేమ ముదిరి పాకాన పడింది. ఆ రోజు సినిమాకి వెళదామనుకున్నారు. ప్రకాష్ కావాలనే అంతగా జనం ఉండని సినిమాకి తీసుకెళ్లాడు పార్వతిని. ఏదన్నా కొత్త సినిమాకి పోదాం అన్నది పార్వతి. మనం సినిమా చూట్టానికి పోతున్నామా? ఆ సాకుతో కాస్త హాయిగా ఓ మూల సీట్లలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు అని వెళుతున్నాం అన్నాడు ప్రకాష్. నిజంగానే ఆ సినిమాకి జనం లేరు. పై వరుస సీట్లకి వెళ్లి ఓ కార్నర్లో కూచున్నారు ప్రకాష్ పార్వతి. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ప్రకాష్ చిలిపి పనులు మొదలుపెట్టాడు. ఆమె వద్దు ఇక్కడ ఏంటి అంటున్న వినలేదు. భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని మెడపైన ముద్దులు పెట్టసాగాడు. ఆమెకి ఎప్పుడు లేని ప్రకంపనలు కలిగాయి. భయం వేసింది. ఏంటి ప్రకాష్ ఇలా చేస్తున్నావ్? నాకు బాగోలేదు వెళ్ళిపోదాం పద అంటున్నది. అతను వినలేదు. ఆమె నడుము దగ్గర చేయివేసి తడమసాగాడు. ఆమె గింగరాలు తిరిగిపోతున్నది. ఏమిటి ఇక్కడ ఈ పనులు అంటూ అతని చేతిమీద గిచ్చింది. సరే వెళదాం పద అని ప్రకాష్ లేచి ఆమెని తీసుకొని బయటికి వచ్చాడు. నా రూంకి వెళదాం అన్నాడు. ఆమె కాదనే స్థితిలో లేదు. ప్రకాష్ చేసిన నిర్వాకానికి ఆమె దేహం ఏదో కావాలంటున్నది. వయసు మాయ కమ్మేసింది. ఆ రోజు ప్రకాష్ తన ప్లాన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. పార్వతి కన్యాత్వం భగ్నం చేసి శీలం పోయిన స్త్రీగా మిగిల్చాడు. తర్వాత తప్పించుకొని తిరగసాగాడు. ఎన్నిసార్లు పార్వతి కలవాలని ప్రయత్నించినా కలవలేదు. మాట్లాడలేదు. ఒకసారి ఫోన్లో కలిసి ఏమిటి పార్వతి నీ బాధ? ఏదో సరదా పడ్డాం. కలిసాం. నేను ఎంజాయ్ చేశా. నువ్వు ఎంజాయ్ చేశావ్. ఇక దానిని మర్చిపోవాలి. ఏ కాలంలో ఉన్నావ్? ఏంటి మానం పోయిందా? పెళ్లి చేసుకోవాలా? మానం పోవటమేంటి? అదేమన్నా అరిగేదా తరిగేదా? కలిసాం. బాత్రూంలోకి వెళ్ళివచ్చావ్. ఇంకేంటి? అంతటితో ఫినిష్. హాయిగా ఒకడిని చూసుకో పెళ్లి చేసుకో. నేనేమన్నా అడ్డం పడతానా? అన్నాడు. మళ్ళీ ఫోన్ లేదు. కుప్పకూలిపోయింది పార్వతి. ఎంత మోసం చేశాడు? తప్పు తనదే. చావాలని అనుకొంది. కాని ఇంకో నిజం బయటపడింది. ప్రెగ్నెంట్ తాను ఇప్పుడు చావడానికి కూడా అవకాశం లేదు. తల్లికి కూడా చెప్పకుండా ఫ్రెండ్ పెళ్లి అని చెప్పి హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ మాలతిని కలిసింది. మాలతి పార్వతిని చీవాట్లు పెట్టింది. అందరికి బుద్ధి చెప్తావు. నువ్వే పప్పులో కాలేసేవెంటే? సరే నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు కలుద్దాం అని పార్వతిని ఆ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ పుణ్యాన ఆ గండం నుండి బయటపడి ఇంటికి చేరింది. జీవితంలో ఇక తనకి మిగిలిందేమిటి? చేతులారా జీవితం నాశనం చేసుకున్నాను అన్న ఆలోచనలో పడి నిర్వేదంగా కాలం గడపసాగింది. అప్పుడు తారసపడ్డాడు భాస్కర్. నీ మనసులో ఏ బాధ ఉన్నా తొలగించి పువ్వులాగా చూసుకుంటా నన్నాడు. కేవలం మాట చెప్పి ఊరుకోకుండా పార్వతి తల్లి తండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. భర్త ప్రేమలో హాయిగా కాలం గడుపుతున్న పార్వతికి ఇన్నాళ్ల తర్వాత ప్రకాష్ మళ్లీ జీవితంలో ప్రవేశించాడు. అలా ప్రకాష్ జ్ఞాపకాల్లో గడుపుతున్న పార్వతికి తలుపు కొట్టిన చప్పుడు విని లేచి తలుపు తీసింది. ప్రకాష్ మీరా? ఆయన ఇంట్లో లేరు. సాయంత్రం వస్తారు అన్నది. అబ్బా ఏం నంగనాచిలా మాట్లాడుతున్నావ్? నీలో నాకు నాలో నీకు తెలియని విషయానికి ఏమీ లేదు. మామూలుగా అప్పటిలా మాట్లాడు అన్నాడు ప్రకాష్. అప్పుడు వేరు. ఇప్పుడు నేను పెళ్ళైన దాన్ని. అలా ఎలా ఉంటాను? అయినా నా జీవితంలోకి మళ్ళీ ఎందుకు రావాలని అనుకుంటున్నారు? అది పద్ధతి కాదు. అందరూ బావుండాలి అంది పార్వతి. ఆహా అందరూ బావుండక ఏమయ్యిందమ్మా? చూడు నేనిక్కడ పెళ్ళానికి దూరంగా ఉండాల్సి వస్తున్నది. వారానికి ఒకసారి కూడా ఊరికి వెళ్ళలేనేమో. మనం ఎటూ ఆ పనిలో మధురిమ చవి చూసాం. కంటిన్యూ చేద్దాం ఏమంటావు? నీకు సిగ్గులేదంటాను. నువ్వు పెళ్ళైన వాడివి. నేను కూడా పెళ్లి అయినదానినే. నన్ను ఆశించటం ఎంగిలి కూడా తినటం కాదు. పిచ్చిదానా? నా ఎంగిలి కూడు మీ ఆయన తింటున్నాడు. మైండ్ ఇట్.
మీ ఆయనతో విడాకులు తీసుకోమని అడగటం లేదు. అవసరపడినప్పుడు వస్తాను. నా అవసరం తీర్చు అంతే. ముందు బయటికి వెళ్ళు ప్రకాష్. లేకుంటే నిన్ను ఏమి చేస్తానో నాకే తెలియదు అని చేయి చూపించింది పార్వతి. అలాగేం. సరే. మీ వారిని సాయంత్రం పార్కుకి తీసుకెళ్ళి మన లవ్ స్టోరీ ఆఫ్టర్ సినిమా బ్లూ ఫిల్మ్ గురించి కూడా చెప్తా. అప్పుడేటు నేనే దిక్కవుతాను అన్నాడు ప్రకాష్. విసురుగా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడే నేలమీద కుప్పకూలి ఏడవసాగింది. సాయంత్రం ఆమె భర్త వచ్చేసరికి కళ్ళు అదోలా ఉబ్బిపోయి ఉన్నాయి. మిగతా స్టోరీ 3వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి.